అందితే జుట్టు అందకపోతే కాళ్ళు లాంటి పరిస్థితి ఉండకూడదు. జానీ మాస్టర్ మీదన ఒక మంచి అభిమానం ఉంది. ఎందుకంటే స్వతహాగా ఎదిగాడు. సినీ రంగంలో కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, లింకులు, వెనకాల ఉండేటటువంటి గాడ్ ఫాదర్లు లాంటి వాటి సిచ్యువేషన్లో అవేమీ లేకుండా ముందుకు ఎదిగాడు. ఆ తర్వాత అభిమానాన్ని, మెగా అభిమానాన్ని సంపాదించుకున్నాడు. నాగబాబు గారా, పవన్ కళ్యాణ్ గారా ఆయనకి అండగా ఉండటం తర్వాత కాలంలో జరిగింది. మొదట ఆయన పెర్ఫార్మెన్స్ పరంగా సక్సెస్ అయ్యాకనే తన డీ ప్రోగ్రాముల ద్వారానా లేకపోతే ఇంకోట సక్సెస్ అయ్యాక ఆ ప్రతిభతో పాటు అతనిలో నిజాయితీని గుర్తించి అతనికి అండగా నిలిచారు. ఈవెన్ ఆయన మీద కేసు టైంలో ఇబ్బంది పడ్డప్పుడు టోటల్ మెగా ఫ్యామిలీతో పాటుగా మెగా ఫ్యాన్స్ అందరూ అతనికి అండగా నిలిచి ఆడపిల్ల అయినా సరే ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తూ సాగినటువంటిది కూడా చూసాం. వాళ్ళ ఆవిడ కూడా అండగా నిలబడింది. అప్పుడు జరిగి జానీ మాస్టర్ ప్లేస్లో ఆయన భార్య సుమలత కీలక బాధ్యతలు బిగిన్ చేశారు. బాగానే ఉంది. కానీ రీసెంట్గా జరిగినటువంటిది అయితే అనవసరమైన వివాదం. యూనియన్లో గొడవలు పెట్టుకోవడం, ఒకళ్ళకొకళ్ళకి గొడవలు పెట్టుకోవడం. సరే, నీకు జీతాలు సక్రమంగా ఇవ్వట్లేదు డ్యాన్స్ మాస్టర్లు, పిలిచి పంచాయతీ అక్కడే. అందుకే కదా అసలు యూనియన్ ఉంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నీకు లిఖితపూర్వకంగా ఇవ్వాలి. ఆ డ్యాన్స్ మాస్టర్ని మీరు పిలిచి మాట్లాడాలి, నిర్మాతతో చెప్పాలి. ఇదే కదా సిస్టమ్. అలా కాకుండా అసలు చాలా అహంభావంతో మాట్లాడడం, ఫెడరేషన్ ఎవరు లేకపోతే ఇంకోటి ఎవరు, 24 క్రాఫ్ట్స్తో సంబంధం లేనట్టు. 24 క్రాఫ్ట్స్ ఒకళ్ళకొకళ్ళకి ఇంటర్లింక్ ఉన్నప్పుడు మాత్రమే కరెక్ట్. ఇంకోటి, సినిమా రంగంలో దోపిడీ నిరోధించాలి అనుకుంటే ఒక సిస్టమేటిక్లో ఉండాలి. ఇప్పుడు ఎంతమంది యాక్టర్లు దోపిడీకి గురవుతున్నారు, ఎంతమంది సింగర్లు దోపిడీకి గురవుతున్నారు, ఎంతమంది రచయితలు దోపిడీకి గురవుతున్నారు, దాన్ని నియంత్రించే వ్యవస్థ వైపుకి వెళ్ళాలి అంటే బాధ్యతాయుతత్వం ఉండాలి. కేవలం మన యారోగెన్స్ ఉండకూడదు. ఇప్పుడు ఉప ఎన్నికలు ఈ వ్యవహారం అంతా వచ్చిన తర్వాత జరిగిందేదో జరిగిపోయింది, మమ్మల్ని క్షమించేసేయండి, గ్రూపులు కట్టద్దు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ గ్రూప్ కడుతున్నారు. జానీ మాస్టర్ ఒక గ్రూప్ అయితే మిగతా వాళ్ళందరూ ఒక గ్రూప్ కడుతున్నారు. నెట్ట నిలువునా చీలిపోతుంది. 2/3 అవతల వైపుకి వెళ్ళిపోయే పరిస్థితుంది. శేఖర్ మాస్టర్ని తీసుకెళ్ళి చిరంజీవి గారు ఎదురుగుండా కూర్చోబెట్టి చిరంజీవి గారితో టిఫిన్ చేయించిన తర్వాత అక్కడ ఆయన చెప్పినట్టుగా ఆయన వెనక్కి తగ్గాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే అసలు ఇద్దరి జాతకాలు ఒకరికొకరు బయట పెట్టుకుని ఉండేవాళ్ళు. మెగా ఫ్యామిలీ అండగా ఉంది అన్నటువంటిది మనం తప్పు చేయకుండా నెంబర్ 1. రెండోది, తప్పు జరగకుండా చూసేట్టయితే ఒకవేళ ఏం తప్పు జరుగుతుందో మీకు ఆ కన్సర్న్ ప్రాబ్లం ఉంది, తీసుకెళ్ళండి, చిరంజీవి గారి దగ్గర కూర్చోబెట్టండి, లేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర, నాగబాబు గారి దగ్గర కూర్చోబెట్టి పరిష్కరించండి. అంతేగాని అహంభావంతో ప్రవర్తించకూడదు, ప్రదర్శించకూడదు. ఇప్పుడు అది తిరగబెట్టిన తర్వాత జరిగింది ఏదో జరిగిపోయిందని స్టేట్మెంట్లు ఇస్తున్నారు.